రైట్, మనతో పాటు పేట రమేష్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రజాపాలన అంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడమేనా? ఇదంతా కక్షపూర్తంగా చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నవారు ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా అండి? బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా? ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఉద్యమకారులు లేరంటారా? బొమ్మర రామూర్తి గారు ఉద్యమ నాయకుడే, ప్రయారిటీ రాలే పార్టీలో. మేము కూడా టిఆర్ఎస్ లో వచ్చినాము. మా టికెట్ ఈటల రాజేందర్కి అమ్ముకున్నాడు మీ కేసీఆర్ గారు. మాకు తెలుసు 5 ఏళ్ళు మేము పోరాటం చేసినాము హైదరాబాద్ నిజాంలో. ఆయన వచ్చి రాగానే 4 రోజుల ముందు వస్తే టికెట్ ఇచ్చాను. ఉద్యమం చేయడానికి టికెట్ ఇచ్చాడు. సరే, 2004లో వచ్చాడు. 2003 ఆయన మాట్లాడినామండి కంప్లీట్ గా. మేము 2000 నుంచి టిఆర్ఎస్ లో ఉండి ఉద్యమంలో, ఎందుకంటే మా ఇంటి ముందే లాఠీ చార్జ్ ఫైరింగ్ జరిగినాయి, మా ఇంట్లో మంచి చనిపోయారు. సరే, ఆ విషయం పక్కకు పెడితే ఈ రోజు జగన్ అరెస్ట్ అయ్యింది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యింది, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యింది. దాన్ని మీరు దాని చేతిలో తీసుకొని ఇట్లా రువాబ్గా మాట్లాడడం తప్పు. ఒకటి, ప్రజా పాలనలో ప్రజలు ఎన్నుకోబడిన నాయకుల వల్ల మీరు ఒక రాజరికం చేసినట్టు చేసి, ఒక జమీందారు లాగా పరిపాలించి, మేం తప్పితే ఇంకొకరు రారు, ఈ పార్టీలను మేమే ఈ తెలంగాణను పాలిస్తామని చెప్పి ఒక అహంకార ధోరణితోటి, నియంతృత్వ ధోరణితోటి ఈ రోజు మీరు ఏం చేశారంటే, కవిత గారు అరెస్ట్ చేశాడు తప్ప, అది రాంగా? కాళేశ్వరం ప్రాజెక్టు లీక్ అవడం తప్ప, కరెక్ట్? అది ఎక్కడ కరెక్ట్ ఉన్నది నాకు ఒక్కటి చెప్పండి. ఎక్కడ చూసినా మొత్తం రియల్ ఎస్టేట్ నే ఒక కుంభకోణంలో ఉన్నది, బయటకు వస్తే మెల్లమెల్లి చాలా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఎక్కడ కూడా ఒక ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తిని, ప్రజల కాపలాదారుని, ప్రజలకు అండదండగా ఉండాలి, ప్రజా సంక్షేమం కోరుకోవాలంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిండు. ఈరోజు ఎన్ని వేల కోట్లు కేసీఆర్ గారు ఈరోజు కరెంటు ఛార్జింగ్ మీద దుర్వినియోగం జరిగి లక్షల కోట్లు. ఈరోజు లో బడ్జెట్ ఉండి ప్రజలకు ఏమన్నా సాయం చేస్తుందా? మేము ఈరోజు ఒక్కొక్క ₹1,00,000 కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలేదు, రోడ్డు నిర్మాణం చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు, పంచాయతీలు నిర్మించిన వాళ్ళకు డబ్బులు లేదు, మీరు ఇచ్చిన షాదీ ముబారక్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టు ఒక విధి విధానం లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు ఏమన్నా ఖజానా ఖాళీ ఉంది. ఇప్పుడు మేము పథకాలు నిర్మించాలంటే సహాయ శక్తిలో కృషి చేస్తున్నాం, ప్రజల మీద భారం వేయకుండా. ఆ రోజు కూడా 70 ఏళ్లలో ₹60 పెట్రోల్ మీరు మీ యొక్క 10 ఏళ్ల పాలన ₹120 చేసింది. ఇదా మీ పాలన? అది ఎవరి డబ్బు? పేదల డబ్బు. ప్రతి ఇంటి నుంచి తీసుకుంటున్నారు మీరు. రమేష్ గారు మీరు చెప్పిన మా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రధానంగా ముఖ్యంగా అరెస్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రధానంగా చూసుకుంటే కనుక నోటీసులు ఇచ్చి అయితే అరెస్ట్ చేస్తే పద్ధతిగా ఉండేది, ప్రొసీజర్ ఫాలో కావాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు ప్రొసీజర్ ఎందుకు ఫాలో కావడం లేదు? ఎవరంటున్నారు? కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ పిలిపించారు? కేటీఆర్ ని. ఆయన ఒక ఇన్వాయిస్ ఉన్నది, అగ్రిమెంట్ చేయకుండానే అడ్వాన్స్ పేమెంట్ ఇప్పించాడు. ఇది అవాస్తవం. ఆయన నోటీసులు ఇవ్వలేదా? ఆయన ఎంక్వైరీ చేస్తలేరా? అంటే కేటీఆర్ ఒక్కరి విషయంలో మీరు ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోదు కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయం కానివ్వండి, పట్నం నరేంద్ర రెడ్డి వ్యవహారంలో కానివ్వండి, ఈ ప్రొసీజర్ ఫాలో కావట్లేదండి కదా ప్రతిపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ లో ఉండి నా టికెట్ తీసుకున్నాడు ఆయన. ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినోడు, తెలంగాణ ఉద్యమకాలం మీద రానుగొట్టినోడు. నా టికెట్ ఎత్తుకొని పోయిండు. వాళ్ళ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడని పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నాడు నా టికెట్. ఆయన కూడా ఆయన కాంగ్రెస్ వ్యక్తి, టిఆర్ఎస్ లో పోయిండు. పోగానే టికెట్ ఇస్తిరి. ఉద్యమకారులు ఎటుపోయిండు? టికెట్ అడిగినోడు ఎటుపోయిండు? వాడుకుంటూ ప్రజా వ్యతిరేకంగా మాట్లాడడం, పోలీసుల వ్యతిరేకంగా మాట్లాడడం, రాజకీయ ఇష్టం వచ్చినట్టు. రైట్, ఆయన సిగ్నల్ కట్ అయినట్టుంది. కార్తిక్ గారు మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా రైట్ కార్తిక్ గారు,
ముఖ్యంగా ఏంటండి, ఆ. పాలకులు ఎలా ఉండాలంటే ప్రజలను సంరక్షించుకుంటూ ఉమ్, ప్రజలను అభివృద్ధి చేయాలి. ఉమ్, మీ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఉమ్, తెలంగాణ కొట్లాడి ఇంత కష్టపడి ప్రాణాలు అర్పిస్తే మీరు సుఖపడతారు, 5-6 మంత్రులు అవుతారు మీరు, ఉమ్. మీ ఫ్యామిలీ నుంచి. ఎవరున్నారండి వేరే వాళ్ళు? పరిపాలించే వాళ్ళు ఎవరున్నారా? ఏదైనా ఎవరికైనా పని పెడితే కేసీఆర్ తప్పితే ఇంకోటి హరీష్ రావు దగ్గర పోతే ఇంకోటి వేరే దగ్గర పెట్టే ఛాన్సే లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఓటానికే ఛాన్స్ లేదు. ఉమ్. ప్రజలు తీర్పు ఇచ్చారు కదా మీకు, మీరు తప్పు చేయలేదని ఎందుకు భావిస్తున్నారు? ప్రతిదీ తప్పే. ఎక్కడ ఏమన్నా చేశారండి? కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్ ఇచ్చింది, రింగ్ రోడ్ తో ఈ హైదరాబాద్ కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే ప్రధానంగా ఇక్కడ హామీలు అమలు చేయడం లేదు, ప్రభుత్వం చేసే తప్పుల్ని మేము ప్రశ్నిస్తున్నాం కనుకనే అరెస్టులతో డైవర్ట్ చేస్తుంది, కావాలని ఇబ్బందులు పెడుతుంది, ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా చేస్తుందని చెప్తున్నారు. ఏకీభవించారండి అది. ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రహించారు కదా, ఎక్కడ నోటీస్, ఎక్కడ తప్పు చేస్తే తప్పు సరిదిద్దాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా బాధ్యత ఉంటది. ఇప్పుడు మేము టీఆర్ఎస్ అరెస్ట్ చేస్తే మేము కూడా తప్పు చేయద్దు. ప్రజలను సంరక్షించే ప్రభుత్వం ఉన్నందుకు ఒక కాపలాదారులు ఉండాలి. నేను అహంకార ధోరణిలో నాదే నడుస్తుంది, నేను ఏది చేస్తే అదే అవుతుందని ధోరణిలో కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అలాంటి పని చేయలేదు. నిస్వార్థంగా సేవ చేసింది, ప్రణాళికబద్ధకంగా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చేసింది. పైసలు లేకుంటే పూర్తి ఆర్థిక ఇబ్బందులలో పడేసింది చంద్రశేఖర్ ప్రభుత్వం.